వెల్కమ్ టు అమ్మ చేతి అమృతాలు యూట్యూబ్ ఛానల్. అమ్మ చేతి కమదనాన్ని రుచి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలని మనవి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మా పాప చేసే ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి అమృతాలు. ఈరోజు రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ కర్రీ. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, టమాటీ పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఆవాలు. ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకొని పక్క తీసుకోండి, అండ్ కొత్తిమీర కూడా. దాని తర్వాత క్యాప్సికమ్ తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకొని ఒక పక్క తీసుకోండి. దాని తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసి ఒకసారి కలుపుకోండి. దాని తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేగనివ్వాలి. ఒక 3 minutes ఈ విధంగా కలుపుతూ వేపుకోండి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఇది ఒక 3 minutes వరకు మళ్ళీ వేగనివ్వాలి. దీంట్లోకి పసుపు వేసి బాగా కలుపుకోండి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోండి. కాసేపు కలుపుకున్న తర్వాత దీంట్లోకి టమాటీ పేస్ట్ అనేది వేసుకోవాలి. వేసుకొని ఇది ఒక 5 minutes వరకు వేగనివ్వాలి, టమాటీ పేస్ట్ వాసన పోయే వరకు. దాని తర్వాత క్యాప్సికమ్ ముక్కలు అనేవి వేసుకొని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసుకోండి. ఒక 5 minutes వరకు వేగనివ్వాలి. దాని తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి తగినంత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 1 minute మూత మూసి ఉంచండి. దాని తర్వాత ఓపెన్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకోండి. దాని తర్వాత మన టేస్టీ క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ వీడియోస్కి సబ్స్క్రైబ్.